హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి జగదీష్ గారని లండన్ నుంచి చాలా ఈ ఫారెక్స్ ట్రేడింగ్లో, ఎక్స్చేంజ్లో, అలాగే ఈ క్రిప్టో కరెన్సీలో చాలా అనుభవం ఉన్నటువంటి ట్రేడర్ అనమాట. వీరు లండన్లో ఉంటారు. స్వతహాగా వీరు డాక్టర్ గారు. నాకు చాలా కాలం నుంచి పరిచయం. చాలా మంచి వ్యక్తి. ఈ క్రిప్టో కరెన్సీ అంటే ముఖ్యంగా బిట్ కాయిన్, అసలు ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్, ఇండియాలో అసలు ఎక్స్చేంజ్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, లీగలా అనేటువంటి వాటి మీద వారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారితో నేను మాట్లాడటం అనేటువంటి జరిగింది. చాలామంది అమాయకులు, కొంతమంది మోసగాళ్ళని నమ్మేసేసి మోసపోతున్నారు. అటువంటి వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడకుండా ఉండటం కోసం ఈ వారిని సంప్రదించడం, వారు విలువైన సలహాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అవి మీకు కూడా ఉపయోగపడతాయి. ఒకసారి మీరు చూడండి. అలాగే చాలామంది ఎక్స్చేంజ్ లీగల్ అని ఊదరగొడుతున్నారు. అసలు ఈ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఎలా ఇల్లీగల్ ఏంటి అనేటువంటిది మరొక వీడియోలో 11 పూర్తి ఆధారాలతో సహా నేను మీకు చూపిస్తాను. 11 గంటలకి ఆ వీడియో కూడా వస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. శ్రీనివాస్ గారు, నేను లండన్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి కదా, మీకు హెడ్జ్ ఫండ్స్ స్క్రీన్ షాట్ అది పంపించారు కదా, చేస్తాను. అవును సార్, అది నేను మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను రెగ్యులర్ గా. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఫారెక్స్ లో లాస్ అయిన విక్టిమ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళకి ఏంటంటే దే విల్ గో ఇన్ టు పానిక్ మోడ్ వన్స్ దే లూజ్ మనీ. ఓకే, yes. So they want some kind of support because in India nobody responds, like police systems, the legal systems won't respond appropriately. Yes sir. ఏదో వీడియోస్ చేస్తున్నారు కాబట్టి ఇలాగ ఎడ్యుకేషనల్ వీడియోస్ నేను చెప్పేది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తున్నారు. యాక్చువల్ గా జనాలు చైతన్యవంతం చేయడానికి చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు వాళ్ళు మేము కాంటాక్ట్ చేసి పంపుతారు, కానీ ఈ ఫారెక్స్ లో ఏంటంటే పోయిన డబ్బు వెనక్కి రాదు. నేను 15 years నుంచి ట్రేడింగ్ చేస్తూ ఇప్పుడు హెడ్జ్ ఫండ్స్ ట్రేడ్ చేస్తున్నాను. అంటే నేను కూడా చాలా డబ్బులు పోతాయి కదా నా పోయి, అలా దెబ్బలు తిని ఒక స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి నా సిస్టమ్స్ డెవలప్ చేసుకుంటాను. అదే సార్, ఇది బిట్ కాయిన్ ద్వారా కానీ ఇదంతా కూడా క్రిప్టో ఆర్ ఫారెక్స్ బోత్ ఆర్ సేమ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే లాట్ లూజ్, ఇంకా డేంజరస్ అండి బిట్ కాయిన్. వీళ్ళు ఏంటంటే రాజుగారు బుల్ మార్కెట్ లో బిట్ కాయిన్ 85-81 అలా ఉన్నప్పుడు మొదలెట్టి బుల్ మార్కెట్ ఉన్నంత సేపు బై చేసేసుకుంటూ వెళ్ళిపోయారండి. బేర్ మార్కెట్ టచ్ అయ్యేటప్పటికి ఆ బై మార్జిన్ సరిపోవట్లేక మార్జిన్ కాల్స్ వచ్చేసి క్లోజ్ అయిపోయినాయి ట్రేడ్. అవును, అర్థమైందండి. అవును సార్. ఇప్పుడు మీరు 1:200 లెవరేజ్ తీసుకుంటున్నప్పుడు మీకు లెవరేజ్ మీకు ఎంత అడ్వాంటేజ్ అవుతుందో మార్కెట్ ఒకవైపుకి వెళ్తున్నప్పుడు, నెగిటివ్ వెళ్తున్నప్పుడు మీకు అంత డిసడ్వాంటేజ్ అవుతుంది. అంత డబ్బు అంతకంటే ఎక్కువ పోతుంది. అవును సార్, అవును. ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ లాంటి బ్రోకర్స్ బేసిక్ గా ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేసిందంటే వాళ్ళు ఫ్రాడ్స్ అండి, బకెట్ షాప్ బ్రోకర్స్. అదే సార్, నేను ఐఎమ్ రివీలింగ్ ఎవ్రీ ఈచ్ అండ్ కార్నర్ ఆఫ్ ది ఎక్స్ఎన్ఎస్, బట్ ద ఫాలోవర్స్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు అందుకే యూకే గవర్నమెంట్ ఏం చేసిందంటే దే హ్యావ్ దేర్ ఓన్ రెగ్యులేషన్స్. దీస్ ఫాల్తూ బ్రోకర్స్ యూకే లో రెగ్యులేట్ అయ్యి ఉండరు, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ స్ట్రిక్ట్, లీగల్ సిస్టమ్ స్ట్రిక్ట్. యూకేలో కానీ యూఎస్ లో కానీ యూకే గవర్నమెంట్ ఉందనుకోండి, కొన్ని బ్రోకర్స్ ఉంటాయి లైక్ టిక్ మిల్, ఐజీ మార్కెట్స్, ఇవన్నీ ఏంటంటే దే హ్యావ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్ as యూకే గవర్నమెంట్. మీరు మీరు ఈ ఎక్స్ఎన్ఎస్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే రాజుగారు లాంటి ట్రేడర్స్ ని ఐడెంటిఫై చేసుకొని, లూజర్స్ కదా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆయన ట్రేడ్ తీసుకున్నాయి మార్కెట్ కి పంపరు. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ కి లిక్విడిటీ ప్రొవైడర్ ఉంటారండి ఒకటి.
ఫర్ ఎగ్జాంపుల్ XNS liquidity provider can be Tickmill or IG broker, like worldwide biggest brokers. Intermarket, American broker called Interbank Market, IB. ఓకే. వాళ్ళు ఏంటంటే లిక్విడిటీ వీళ్ళందరికీ ఏంటంటే బ్యాక్ డోర్ నుంచి ఆర్డర్స్ వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు టైఅప్ అయ్యి ఉంటారు. వీళ్ళ ఆర్డర్స్ అన్ని వాళ్ళకే వెళ్తాయి. ఓకే. అయితే వాడు ఏం చేస్తాడంటే తెలివిగాను ఇలాంటి లూజర్స్ ని, రాజుగారు లాంటి లూజర్స్ ని ఐడెంటిఫై చేసుకొని ఓకే ఆ ట్రేడ్స్ ని యాక్చువల్ గా వాడి లిక్విడిటీ ప్రొవైడర్ కి పంపడం. ఓకే. అర్థమవుతుందా మీకు? వాడు ఏం చేస్తాడంటే వాడు విత్ ఇన్ దేర్ సిస్టమ్స్ ఓకే రాజుగారులు అంటే ట్రేడ్స్ విత్ ఇన్ దేర్ సర్వర్స్ లో ఉంచుకుంటారు. ఎందుకంటే వీడు ఎప్పటికన్నా డబ్బు పోగొట్టుకుంటాడు. ఇప్పుడు డబ్బు పోగొట్టుకుంటే ఆ డబ్బు ఎవరికి మిగులుతుంది? XNS బ్రోకర్. ఇప్పుడు $96,000 పోయినాయండి. అదే వాడు అదే ట్రేడ్ లిక్విడిటీ ప్రొవైడర్ ఇంటర్ బ్యాంక్ కానీ టిక్మిల్ కానీ పంపాడు అనుకోండి, టిక్మిల్ వాడు లాభపడతాడు కదా. అవును, అదే సరే, అది అండర్స్టాండ్ చేసుకోవట్లే వీళ్ళకి. నేను ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ ద వీడియోస్, ఈవెన్ దో ద ఫాలోవర్స్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అండ్ బ్లైండ్లీ ఫాలోయింగ్ రాజు గారు. దట్ ఈస్ ఎప్పుడైతే ఈ 99% $96,000 XNS వాడు లాభపడి ఉంటాడండి. ఓకే. వాడికి తెలిసిపోద్ది ఏ ట్రేడర్ లాభం, ఆడియే పంపుతాడు లిక్విడిటీ ప్రొవైడర్. ఓకే. ఇప్పుడు దీని నుంచి రాజు గారు బయట పడలేరంట సార్. ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్? ఇంపాసిబుల్ అండి. మీకు XNS వాడు డబ్బులు చేసుకోనివ్వడు. ఓకే. ఏమండి, నేను చెప్తున్నాను కదా, యూకేలో నేను హెడ్జ్ ఫండ్ ట్రేడ్ చేస్తాను. నేను వాళ్ళ డబ్బులు మళ్ళీ వెనక్కి చేయగలిగితే నేను చెప్తున్నాను మీకు 25 లక్షలు ఇస్తాను. మీరు అవన్నీ విక్టిమ్స్ ఇవ్వండి, విక్టిమ్స్ పంచుదరిగా. ఓకే. ఓకే. ఆడి డబ్బులు వెనక్కి చేయగలిగితే అలాగే. అవును సార్, ఎందుకంటే మెనీ ఫాలోవర్స్ హూ ఆర్ డూయింగ్ ది కాపీ ట్రేడింగ్, దే లూజ్ lakhs of rupees, everyone. నియర్లీ 300. మీకు XNS వాడు ఏం చేస్తాడంటే, గుడ్ ట్రేడర్స్ వాడు ఎవరికైనా వాడికి 1 or 2 months లో తెలిసిపోతుంది. వీడు సిస్టమ్ ప్రకారం వేస్తున్నాడు, స్టాప్ లాస్ పెట్టుకున్నాడు, వీడు ఎక్కడ క్లోజ్ చేయాలి అక్కడ చేస్తున్నాడు. అవసరం అయితే బిగ్ లాస్ తీసుకొని స్టాప్ లాస్ లో మళ్ళీ మంచి ట్రేడ్ చేసుకుని వాళ్ళ ట్రేడ్స్ లిక్విడిటీ ప్రొవైడర్ పంపుతారు. ఓకే. అందుకే XNS ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందండి. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గూగుల్లో సెర్చ్ చేసేసి ఇండియాలో చేసుకోవచ్చు అనే దానికి వెళ్తున్నారు, కానీ దాని డెప్త్కి వెళ్ళట్లా. అది XNS మెయిన్ ఇది వెబ్సైట్లోనే వాళ్ళ చాట్ రూమ్లోనే వాళ్ళు మీరు లోకల్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి అనే చెప్తుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ కాపీ ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు కాదు, అది లీగలే అని చెప్తున్నారు. మీకు నేను ఉన్నాను అనుకోండి, యూకేలో టిక్మిల్ అన్న బ్రోకర్ ఉన్నాడు, IG మార్కెట్స్ బ్రోకర్. ఓకే. బిగ్గెస్ట్ బ్రోకర్ అమెరికాలో IB ఇంటర్ బ్యాంక్. ఓకే. లిక్విడిటీ ప్రొవైడర్. అదే బేసిక్ గా బ్లూటూత్ లో పెట్టుకుని మాట్లాడుతున్నాను. అదే ఇప్పుడు అందుకే మా కంట్రీలో నేను బిట్ కాయిన్ గానీ, ఫారెక్స్ ట్రేడింగ్ గానీ, ఇథీరియం గానీ చేయాలనుకోండి, నేను రెగ్యులేటెడ్ బ్రోకర్స్ తోటే చెయ్యాలి. లేకపోతే ఏమవుతుందంటే వాడు ట్రేడ్స్ సెండ్ చేయకపోయినా సరే లిక్విడిటీ ప్రొవైడర్ కి మనం ఏమీ చేయలేము. ఎప్పుడైతే మీరు అలాంటప్పుడు అది XNS ద్వారా ఎవడైతే మ్యానిపులేట్ చేసి ట్రేడింగ్ అయ్యేస్తున్నారో వాళ్ళు ED రెగ్యులేషన్స్ కిందకి వస్తారు. ఎందుకంటే ఫారిన్ కరెన్సీని హ్యాండిల్ చేస్తున్నట్టు అవుతుంది. అది అప్పుడు ED ఫ్రాడ్ కింద వస్తుంది. అది అంతా
అవును. ఈ ఇండియాలో రెగ్యులేషన్ లేని బ్రోకర్‌తో చేస్తే. ఓకే. అవునవును. హ్మ్. అదే మీరు డెల్టా ఎక్స్‌చేంజ్‌లు ఇట్లా చేశారనుకోండి, ఇండియాలో ఆ! రికగ్నైజ్డ్ ఇండియాలోనే ఉంటది ఇండి కాబట్టి పర్వాలేదు మీకు. ఆ! అవును. అదే సార్. అదే. సో ఈళ్ళేమన్నా హ్మ్. అండర్‌స్టాండ్ జేసుకోకుండా లక్షలు లక్షలు పెట్టేసి నష్టపోయారు. హ్మ్. వీళ్ళేమన్నా అసలు మ్యాటర్ చెప్పట్లా పబ్లిక్‌కి. హ్మ్. వాళ్ళ ఒకటండి లాభం. ఆ ఎక్సెన్ హ్మ్. వాళ్ళ డబ్బులు ఇంకెప్పటికీ రావు. హ్మ్. నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఓకే. ఓకే. అది అర్థమైందండి? హ్మ్. మరి ఈ రాజుగారిని ఫాలో అవుతున్న వాళ్ళకి, డబ్బు నష్టపోయిన వాళ్ళకి మీరేదన్నా సూచన గాని, సలహా గాని ఇవ్వగలరా సార్? సూచన, సలహా అంటే ఏముందండి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి. ఆ! మమ్మల్ని మిస్‌లీడ్ చేసుకొని ఆ! ఆహ్, ఇలాగ అట్లా డిపాజిట్ చేయించాడు కాబట్టి ఎక్స్ఎన్ఎస్‌కి రెగ్యులేషన్ లేదు సెబీ ఆ! ప్రకారం ఆ! అనేసి పోలీస్ కంప్లెయింట్లు ఇస్తే ఆ! ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏమన్నా అరెస్ట్ వారెంట్ తీసుకురావచ్చు. ఓహో! ఓకే. ఎన్ఫోర్స్ ఓకే. ఎన్ఫోర్స్‌మెంట్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరే డైరెక్టరేట్. మీరంతే తీసుకొస్ కదండీ! ఇప్పుడు అవును. వాడు ఆ! ఇప్పుడు ఇండియన్ కరెన్సీ నుంచి ఆ! ఫారిన్ కరెన్సీ ఫాయ్ యూఎస్ డాలర్స్‌కి ఆ! మార్చాడంటేనే అది ఆ! రెగ్యులేషన్ కిందకొచ్చేది. రెగ్యులేషన్. అది అవును. ఎగైనెస్ట్ ఆ! అవును. త్రూ ఓ ఎక్స్ఎన్ఎస్ అది ఎగైనెస్ట్ ద లా అవుతదది. హ్మ్. ఎన్ఫోర్స్‌మెంట్ నువ్వు డిపార్ట్‌మెంట్‌కే వ్యతిరేకంగా ఫారిన్ చేసినట్టు. కరెన్సీ హ్మ్. మరంతే కదండీ! ఫారిన్ హ్మ్. కరెన్సీని హ్యాండిల్ చేయంతన్నాడాడు అవును. అమాయకులతోటి. ఆ! అది. నేను ఓకే. అందుకే ఆ! నేను మిమ్మల్ని ఫాలో అయ్యి అసలు ఏంటి కొంచెం ఆ! ఆ! నాలెడ్జ్ ఆ! నేను అదే కూడా సార్. నాకు ఈ ఫీల్డ్‌లో 15 ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు నాకు. ఆ! అదే సార్. అవును. నాలెడ్జ్ షేర్ చేద్దామని ఆ! మీ కస్టమర్స్‌కి నేను కాల్ చేశాననమాట మీకు. ఓకే. చాలా చాలా థాంక్స్ సార్.